హాయ్ చెప్పు వీళ్ళకి కెమెరాకి హాయ్ చెప్పు. కెమెరా హాయ్. నైస్ వ్యూ అను. నైస్ వ్యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ నేమ్ ఫ్రమ్ హైదరాబాద్. నో సారీ, కొడైకెనాల్. మార్నింగ్ 6 అలా అవుతుంది. వాళ్ళిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. జస్ట్ ఒకసారి బయటకు వచ్చిన ఇట్లా క్లౌడ్స్ని చూసిన అమేజింగ్ అనిపించింది. వెంటనే లోపలికి పోయినా, నవ్యాన్ని కూడా లేపిన, తాత క్లౌడ్స్ చూద్దామని చెప్పేసి. మీకు కూడా క్లౌడ్స్ చూపిస్తా. మంచి టైంలో చేసుకుంటా క్లౌడ్స్ది, చూడండి. సో తనని లేపిన తర్వాత బయటికి రమ్మంటే చల్లగా ఉంది నేను అని చెప్పేసి ఇక్కడ నుంచి అలా ఎంజాయ్ చేస్తుంది. బట్ అద్దంలోకి వెళ్ళి కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట. బయటకు వెళ్ళి అయితే క్లియర్ వ్యూ ఉంది. నేను ఇక్కడ ఒక టైం లాప్స్ అయితే పెట్టిన, ట్రైపాడ్ కార్లో మర్చిపోయినా అనమాట. సో అలా అడ్జస్ట్ చేసిన ఇప్పటికైతే. పైన క్లౌడ్స్ కనిపిస్తున్నాయి అని చాలా ఫాస్ట్గా కిందికి వచ్చిన. బట్ లిటిల్ బిట్ ఆఫ్ రెయిన్, అంటే టైనీ లిటిల్ డ్రాప్లెట్స్, అండ్ మొత్తం మంచు కమ్మేసింది. అసలు ఏం కనిపిస్తలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బిస్కెట్ అయింది. సో పైన టైం ల్యాప్స్కి వస్తే పెట్టినా, కింద కాసేపు పెట్టినా. ప్రాబబ్లీ 25 seconds టైం ల్యాప్స్ వస్తుంది కావచ్చు. బట్ ఆఫ్టర్ దట్ నథింగ్ ఎల్స్. బట్ చూద్దాం, వి నెవర్ నో. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచిగా వస్తే మళ్ళీ తీస్తా, మళ్ళీ ట్రై చేస్తా. నా కార్ కీస్ మర్చిపోయినా. యాక్చువల్గా కార్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి కార్ కీస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన. బట్ స్టిల్ నో పాయింట్. సో వచ్చిందే పెడతా. సో వాళ్ళిద్దరైతే ఇంకా పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు. సో ఐ డోంట్ వాంట్ టు వేక్ దెమ్ అప్. సో పడుకునే అని చెప్పేసి వదిలేసిన. కొంచెం అయిన తర్వాత వెళ్ళి లేపి, సో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఇది మేము ఉండే హోటల్ అనమాట. దిస్ ఈస్ ద రిసెప్షన్. అండ్ ఇక మిగతా చూపడానికి ఏం లేదు, దూరం అన్నీ మొత్తం మంచిలో కమ్ అయిపోయినాయి. సో నో పాయింట్. మళ్ళీ వెరీ కోల్డ్, వెరీ కోల్డ్. బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ అయిపోయినా, ఫ్రెష్ అయిపోయినా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చినాక గోప్రోలో ఎందుకు ఛార్జింగ్ సరిగ్గా పనిచేయలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ వేరే రూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఛార్జింగ్ పెట్టడానికి కొంచెం అన్నా. ఎందుకంటే మేము ఆల్రెడీ లాక్ చేసి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే వాడికి తినిపించడంలో కష్టపడుతున్నాం. సో వాడు బ్రేక్ఫాస్ట్ తినగానే మేము కూడా తినేస్తాం. దన్నదన్న 10 minutes తినేసి స్టార్ట్ అయిపోతాం. అండ్ మాట్లాడుకున్నాం కదా కారు, ఆ డీటెయిల్స్ అన్ని నేను కార్లోకి వెళ్ళిన తర్వాత చెప్తా. దన్ కదా పోదాం. బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకున్నాం కదా, మా వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి మేము తినేసరికి టైం అయిపోయింది బేసిక్గా. సో బ్రేక్ఫాస్ట్ అక్కడ ఆపేసింది అనమాట. 9:30 వరకే ఉండే టైం. బట్ బిస్కెట్ అయింది, ఏం తినలే. ఖాళీ వడ ఉండే. ఆ వడ కూడా తిందామని చెప్పి కూర్చునేసరికి 2 ముక్కలు తిన్నా. వీడు ఆగం కింద వాడిని బొర్లుడి చేస్తున్నాడు. వాడిని కూడా మోసేస్తాను ఏ పాపం అంట. ఎత్తుండేసరికి మోసొస్తుంది అనమాట. సో ఇంకేం చేయలేక ఏం తినలేదు. బయట ఏమైనా బిస్కెట్ ఏదో ఒకటి తీసుకొని తినాలని ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడైతే కార్ మాట్లాడుకున్నాను చెప్పినా కదా, దీని డీటెయిల్స్ అన్నీ కార్ ఎక్కినాక చెప్తా. జర మోస వస్తుంది. రాజా. సో ప్రస్తుతానికైతే రాజాతో ఉన్నాము. సో ఈరోజు అంతా మనం రాజాతో టైం స్పెండ్ చేస్తాం అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అయితే మేము ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్లేస్ చెప్తాను మీకు. సో ఎందుకంటే ఆ నేమ్స్ అన్నీ నాకు గుర్తులేవు సడన్గా. బట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేము వెళ్ళేది ఎక్కడికి అంటే, సార్ ఫస్ట్ పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. సో పైన్ ఫారెస్ట్ అంటే పైన్ ట్రీస్ అన్నీ భలే ఉంటాయి అన్నమాట. లోపల వ్యూ అనేది అమేజింగ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో కనిపిస్తా. చెప్పిన కదా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్ అయింది.
సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత విలేజ్లో ఆరు ఎక్కడైనా మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటే తిందామని చెప్పేసి అనుకుంటున్నాం. మా వాడిని గట్టిగా తిట్టేసేసరికి పాపం అలిగిండు. తిట్టడం అంటే కొంచెం గట్టిగా అరిచినాం అనమాట. ఎంత కింద పడి పొరలుతుంటే అట్లా ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి కథం అలిగి కూర్చున్నాడు. పెద్దోడు అలిగినట్టు అలిగి కూర్చున్నాడు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాది పైన్ ఫారెస్ట్. ఇక్కడ మొత్తం పైన్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఇట్లా కిందికి వెళ్ళి చూడండి, మంకీ. సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుందో అమేజింగ్ ఉంటుంది. ఆ ట్రీస్ మధ్యలో నుంచి వెళ్ళి నిల్చొని ఆ ట్రీస్ అన్ని చూస్తుంటే. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా, ఆగండి. హాయ్ చెప్పు వీళ్ళకి, కెమెరాకి హాయ్ చెప్పు. కెమెరా హాయ్. నైస్ వ్యూ అను. నైస్ వ్యూ. కంప్లీట్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే లైక్ లైన్గా ట్రీస్ ఉంటాయి, మధ్యలో నిల్చొని ఫోటోలు దిగితే మంచిగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని అమ్మ భయపట్టిస్తున్నావు కదరా. ఒకసారి మొత్తం చూపిస్తా, ఆగండి. Is my self-delusion. Cut me a piece, just a piece of that pie. Don't matter what, I am missing the high. Melting me down with that kerosene smile. Was full of hope, now I'm turning senile. Painted pictures, faulty fictions, contradictions, false scriptures. One thing I can tell you is you're heading straight for hell. వాటర్ఫాల్, చిన్న వాటర్ఫాల్ బట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ దాకా మేము కొంచెం ఎస్ టూ కిలోమీటర్స్ తర్వాత మాకు పలాని వ్యూ పాయింట్ ఉందన్నమాట. పలాని టెంపుల్ తెలుసు కదా మీకు, వేణుగోపాల స్వామి ఉంటారన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అది. సో ఆ టెంపుల్ ఇక్కడికి వెళ్ళి మన కింద ఉంటుంది టెంపుల్. సో ఇక్కడికి వెళ్ళి మన టెంపుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంట అక్కడ నుంచి. సో పైనుంచి అయితే ఆ టెంపుల్ని ఒకసారి వ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో అదొక పాయింట్కి వెళ్తున్నాం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వ్యూ చూపిస్తాం మీకు. అందరూ దర్శనం చేసుకోండి పైనుంచే. పలాని వ్యూ పాయింట్కి వచ్చినాం. నాకు టెంపుల్ అయితే ఎక్కడా కనిపించలేదు, బట్ అమేజింగ్ ఉంది వ్యూ. అక్కడ నుంచి క్లౌడ్స్ అయితే మస్తు కనిపించినాయి. సో ఒక క్లౌడ్ షాట్ అయితే తీసుకున్నా. అండ్ ఏంటంటే ట్రాఫిక్ చాలా అయిపోయేసరికి ఇక్కడ స్టే చేయడానికి లేకుండా అనమాట వెహికల్స్. సో నేను ఒక్కనే వెళ్ళి దన షార్ట్స్ తీసేసుకున్నా, ఫుల్ వీడియో తీసేసుకున్నా అండ్ స్టార్ట్ అయిపోయినా. టెంపుల్ దిఖారా పోయినా ज़्यादा, लेकिन క్లౌడ్స్ వచ్చాయి, వెరీ నైస్ క్లౌడ్స్. అవ్యా అమేజింగ్ ఉన్నాయి క్లౌడ్స్ అసలు. యాక్చువల్గా నేను తీసుకోవాల్సింది రా అనిపించింది, మస్తు ఉండే క్లౌడ్స్. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, మహాలక్ష్మి టెంపుల్ అని. సో మేము వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. సో టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు. సో టెంపుల్కి వెళ్ళకుండా సీదా స్టాప్కి అయితే వెళ్తున్నాము. సో సేమ్ వ్యూ పాయింట్, కాకపోతే అది పలానా టెంపుల్ వ్యూ పాయింట్. అక్కడి నుంచి క్లౌడ్స్ పంచుకున్నాయి అన్న కదా. సో ఇక్కడ నుంచి కూడా సేమ్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అదే క్లౌడ్స్ ఇక్కడ ఆపి దిగమని చెప్పేసి చూడమని చెప్పేసిన. అమేజింగ్ క్లౌడ్స్ నా వెనక చూడండి. ఆడ తింటే మన లొల్లి భరించలేమని చెప్పేసి అప్పుడే మ్యాగీ తీసుకొని కార్లోకి వచ్చి కార్లో కూర్చొని తింటున్నాం. మ్యాగీ మస్తుంది, మ్యాగీ బాగుంటుంది హిల్ స్టేషన్స్లో. ఐ లవ్ ఇట్. ఎగ్ మ్యాగీ అయితే చంపేసినాం, మంచిగా ఉండే ఎగ్ మ్యాగీ. సో నవ్యకి ఫస్ట్ టైం అసలు యాక్చువల్గా బయట మ్యాగీ నచ్చిందంటే ఇక్కడే అనమాట. సో బాగుంది, కానీ నాకు ఫుల్ అయిపోయింది కొంచెం తినగానే తనకి. బట్ ఎగ్ మ్యాగీ ఈజ్ వెరీ గుడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ పాయింట్ అంటే తెలియదు, బట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక వాటర్ దార అంటే వాటర్ ఫాల్ దార పైనుంచి ఇట్లా కిందికి వస్తుంది. అమేజింగ్ ఉండే,
ఫోన్లో జూమ్ చేసి తీసిన వస్తారో తెలియదు, బట్ ఇక్కడ పెడతా చూద్దాం. బట్ చూడడానికి మాత్రం మంచిగా ఉంది. అండ్ ఇక్కడ క్లౌడ్స్ మాత్రం అసలు అమేజింగ్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ. ఇట్లా ప్లెయిన్లో నుంచి వెళ్తుంటే కింద మనకి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో మ్యాగీ చేసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత జస్ట్ 2 minutes కూడా కాలేదు, ఒక వ్యూ పాయింట్ వచ్చింది మళ్ళీ. అదేంటి అంటే విలేజ్ వ్యూ పాయింట్ అంట. సో పైనుంచి మనకి కింద హిల్ స్టేషన్ కదా, పైన మన కింద ఎక్కడైతే మనకి ఈ ఇవన్నీ ఉంటాయో ఇల్లుస్ ఉంటాయి, ఇల్లుస్ అట నవ్య, ఇల్లుస్ అట. సో కింద మనకి ఇల్లులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ. సో ఆ క్లౌడ్స్ అండ్ ఆ ఇల్లులు కలిపి అసలు విలేజ్ వ్యూ మొత్తం వచ్చిందనమాట. అమేజింగ్ వచ్చింది, అమేజింగ్. అండ్ ఇక్కడ ముందు ఒక వాటర్ ఫాల్స్ ఉంది, కనిపించకపోవచ్చు, కనిపిస్తలేదు. గోపురాలు అస్సలే కనిపించవు చిన్న చిన్నవి, అందుకే ఫోన్లో తీస్తున్నా ఆ మంచి మంచి వ్యూస్ అన్నీ. సో ఆ వ్యూ అయితే సూపర్ ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తూ మాట్లాడుతుంటేనే ఇంకా పెట్టేస్తా ఆ షార్ట్స్ అనేవి. అమేజింగ్ వ్యూ. నాకైతే ఆ విలేజ్ని చూస్తుంటే కలర్ఫుల్ అనిపించింది, మస్తు అనిపించింది. పాడు పాట వాడు రైమ్స్ వాడుతున్నాడు, పాడండి. ఇన్ ద స్కై, గుడ్ బాయ్, 100/100 మీకు. ఓపెన్ యువర్ మౌత్. సో ఇది నా డైలీ స్కెడ్యూల్లో ఇది ఒకటి అనమాట. వీనితో ఇట్లా అడ్డమైన ఆటలు, లేకపోతే సాంగ్స్, లేకపోతే ఏదో ఒకటి. సరే. ఫుల్ బ్యాగ్ ఫుల్, 3 bags ఫుల్ కావాలంటున్నా. ఎనీవే నేను నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలియదు. సో నెక్స్ట్ పాయింట్లో కనిపిస్తా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియో లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. అయ్యో మా నవ్యకి ఏమైందో తెలియదు, నొప్పి లేదు ఏం లేదు, కానీ కాలుకి మాత్రం మంచిగా బ్లడ్ పోతుంది. ఏమైందో తెలియదు, ఏదో గుచ్చుకొని ఉంటుందని డౌట్.